నా పేరు చాకలి మంజుల, నాచారం గ్రామము, కోసిగి మండలం, నారాయణపేట డిస్టిక్. నాకు 13 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి. 12 వరకు ఓయూలో పీజీ చేసిన. ఇక 2013 నుంచి మా అత్తింటి వాళ్ళు, మా పాలోళ్ళు, నన్ను, మా భర్త అందరు టార్చర్ పెడుతున్నారు. మా బావ ఒక టీచర్ అయ్యి ఉండిగిన నన్ను ఇంట్లోకి రానియాడు. మా బావ, మా తోటి కోడలు, అదేవిధంగా అందరు కలిసి నా చేతులు కాల్చిండ్రు. నాకు, నా పిల్లలకు ఇంట్లో నెగలనీయకుండా బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నా పిల్లల కోసం పోరాడుతున్నా కాబట్టి నా భర్తకు వచ్చే ఆస్తి నా భర్తకి ఇచ్చి, నా భర్తకి నా వాళ్ళ సైడ్ ఉన్న కాబట్టి నా పిల్లల పైన, నా భర్త ఆస్తిని నా పిల్లల పేరు పైన చేయాలని నా కోరిక. ఊళ్ళో పెద్ద మనుషులు అందరు చెప్పినారు, అయినా వినట్లేదు సార్ వాళ్ళు. మా పాలుల వల్ల నాకు టార్చర్ ఉంది, మా బావ టీచర్ వాళ్ళ వల్ల ఉంది. ఎప్పుడు ఎలా కొట్టిపిస్తారు, ఒక 2 రోజులు ఉంటే నెలలు అమ్మ వాళ్ళకి పంపిస్తారు సార్. మా పెద్దమ్మ కొడుకులు, కోడన్లు, వాళ్ళ కుట్టిన పిల్లల కాడికి వెళ్ళి వస్తారు సార్. మా ఆయనగిన ఏమన్నాడు, వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు. నన్ను ఏమో టార్చర్ అనుభవిస్తుంటారు. కరోనా పీరియడ్లో అయినా నన్ను పిల్లల్ని బయటికి వెళ్ళబెడితే దేవుని టెంపుల్లో పడుకున్నాం సార్. పోలీసు వాళ్ళు వస్తే అయినా నన్ను ఇంట్లోకి రానివ్వకుండా వేసిండు. మా బావ టీచర్ వెంకటయ్య ఒక టీచర్ అయ్యిండు, కానీ ఆయన పిల్లం కోసం నన్ను ఎంతకైనా విడిచిపెట్టమని చెప్తున్నాడు సార్ మాటకు మా ఆయనకు. అలా ఇంకొక ఆయన టీచర్ ఉంటారు, వాళ్ళ మా తోటి కూడా మరిది, ఆయన అలాగే ముత్యం రెడ్డి అన్నట్టు ఆయన అయినా ఇన్వాల్వ్ అయ్యింది సార్. అందరూ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అలా చేస్తున్నారు. ఎస్పీ సార్ చెప్పినప్పుడు ఇన్నారు, వెంకటేశ్వర్లు సార్ చెప్పినప్పుడు మళ్ళీ అదే విధంగా చేస్తున్నారు సార్. అక్కడ డబ్బులు ఉన్నాయి కాబట్టి నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మీ దగ్గరికి న్యాయం జరుగుతుందని వచ్చిన సార్, అంతే.